హలో అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీ సపోర్ట్ ఉంటే నేనైతే ఇంకా బాగుంటాను. మీరైతే ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ విషయానికి వచ్చేస్తే ఈ రోజు అయితే భోగి అన్నమాట. అందరికీ అయితే హ్యాపీ భోగి. అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు అండి. ఈ రోజు అయితే 5 గంటలకే లేచిన అనమాట. చాలా తొందరగా లేచినాను. ఎందుకంటే ఈ రోజు అయితే మాకు మంచినీళ్ళు వస్తాయి అన్నమాట. అందుకే తొందరగా లేచినానబ్బా. లేకపోతే నాకు లేవడానికైతే 7, 8 అయితే అయిపోతుంది. లేకపోతే నేను ఇంత తొందరగా అస్సలు లేవన్నమాట. ఇంకా పార్కింగ్ కూడా గడిగేది ఉంది కాబట్టి తొందరగా లేచిన అనమాట. అలారం అయితే మోగి మోగి అదే అలసిపోయింది కానీ నేను మాత్రం లేవ్వలేదు. మా ఆయన ఒకటే లేపుతుండనమాట. లేవ్వు లేవ్వు లేవ్వు, నీళ్ళు వస్తున్నాయేమో, నీళ్ళు పట్టుకోవా అని అయితే ఒకటే నస. అందుకే లేచి అయితే ఇంకా నీళ్ళైతే పట్టేసుకుంటున్నా అనమాట. ఇంకా పార్కింగ్ కూడా గడగాలి కదా, పండుగ పూట అయితే కడగకపోతే మంచిగా ఉండదు అనమాట. అందుకే ఇంకా పార్కింగ్ కూడా గడిగేస్తున్నాను. మాకైతే చాలా చిన్నగానే పార్కింగ్ ఉంటుంది అనమాట. ఇంకా పార్కింగ్లో అయితే మొత్తం నీళ్ళు వేసేసి కొంచెం సర్ఫ్ వేసేసి మొత్తం అయితే రుద్దేసి కడిగేస్తున్నా అన్నమాట. మనం ఉంటాం కాబట్టి మా చిన్నపిల్లలు అయితే ఆడుకుంటారు కాబట్టి నేనైతే పార్కింగ్ మొత్తం కడిగేస్తా అనమాట. ఇంకా చూస్తున్నారు కదా ఎంత చీకటిగా ఉందో. వామ్మో, అసలు కింద కనిపిస్తా కూడా లేదనమాట. నాకైతే ఎట్లో అట్లా అయితే చెత్త అయితే కనిపిస్తలేదు కాబట్టి ఎట్టో నా అందాజతో అయితే మొత్తం ఉడిచేస్తున్నా అనమాట. ఇంకా లైట్ అయితే పైన ఉందన్నమాట, కానీ ఆడ గేట్ బయట అయితే లేదు. ఈరోజు అయితే భోగి కదా. ఈరోజు మీరు ఎలా చేసుకుంటారు? నేనైతే చాలా సింపుల్గా, మా సైడ్ అయితే ఎక్కువగా ఏమీ చేయరన్నమాట. కాకపోతే చుట్లు అరిసెలు అవన్నీ అయితే చేసుకుంటారు. అవి కూడా చేసుకోవాలి. ఈ రోజైనా రేపైనా చేసుకుంటాము. మేమైతే పండుగ రోజే చేసుకుంటాం అన్నమాట. ఒక 2-3 రోజులు ముందు కూడా చేసుకోము, ఆ రోజే చేసుకుంటాము. ఎందుకంటే పండుగ రోజు చేసుకుంటేనే కొంచెం కళ ఉంటుంది కాబట్టి. ఇంతకీ మీ పిండి వంటలు అన్నీ అయిపోయాయా? మాదైతే ఇంకా కాలేదు, చేసుకోవాలన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి నేనైతే చేసినా కదండి, కొద్దిగా అయితే ఒక 2 బకెట్లు అయితే నీళ్ళైతే పోసేస్తున్నాను అన్నమాట. నీళ్ళైతే ఫస్ట్ కొట్టేస్తున్నాను. ఏమో మరి నేను ముగ్గు అయితే ఏమీ తీయొద్దని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఓనర్ ఆంటీ అయితే లేవలేదన్నమాట. లేస్తే చెప్తుంది ఇంకా కలర్ ఏమైనా వేయాలో ఏమో, నాకు తెలియదు కదా. అందుకే ఇంకా చెప్పలేదన్నమాట నైట్ అయితే. ఇంకా ఆంటీ కన్నా ముందే నేను లేచిన అనమాట. అందుకే ఇంకా బయట అయితే వాకిలి ఉక్కేసి ఇంకా నీళ్ళైతే కొట్టేసిన అనమాట. ఇంకా ఈ బకెట్ ఇంకా ఈ జాడకట్ట అయితే లోపల అయితే పెట్టేస్తాను. ఈ వాష్రూమ్ ఉందన్నమాట. ఈ వాష్రూమ్ లో అయితే ఎవరు వాడరు. ఇంకా దాంట్లో అయితే మొత్తం సామాన్ అయితే పెట్టేస్తారనమాట. లేకపోతే మొత్తం ఎలుకలు అయితే వచ్చేస్తాయి కాబట్టి ఇంకా గేట్ మొత్తం వేసేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు చాలా చీకటి ఉందన్నమాట. బన్ను పాప కూడా లేచిండు కాబట్టి ఏడుస్తాడు. ఇంకా నేనైతే చాలా వీడియోస్లో అయితే చెప్పానన్నమాట, బన్ను పాప అయితే లేస్తాడు నా ఎంబడే అనేసి. అయితే ఈ రోజు అయితే 5 గంటలకే లేచిన కాబట్టి బన్ను పాప అయితే లేవలేదన్నమాట. ఇక్కడైతే నేనైతే 2 లైట్లు అయితే వేసిన అనమాట. ఒక లైట్ అయితే బంద్ చేసి ఇంకా లోపలికి అయితే వచ్చేసినాను. ఇంకా నైట్ అయితే గిన్నెలు ఏమీ తోమలేదు కాబట్టి ఇంకా ఇప్పుడే తోముకోవాలి. నిన్న నైట్ అయితే ఇంకా వంట చేసిన కదండి, ఇంకా ఆ స్టవ్ అయితే మొత్తం ఖరాబ్ అయిపోయింది అనమాట. మొత్తం అయితే బియ్యం ఒలుకుపోయి ఇంకా కూరలు అవన్నీ ఒలుకుపోయి చాలా ఖరాబ్ అయిపోయింది కాబట్టి ఇంకా సబ్బు పెట్టి అయితే మొత్తం అయితే గీకేస్తున్నా అనమాట. నాకైతే నిజంగా నాకు స్టవ్ కానీ టైల్స్ కానీ కిచెన్ బండ కానీ నిజంగా నీట్గా ఉండాలన్నమాట. నీట్గా ఉండకపోతే నాకు ప్రాణం మొత్తం దానిపైననే కొట్టుకుంటుంది. అందుకే ఇక్కడైతే నేను స్టవ్ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇలా వాటర్ వేసి అయితే చాలా మంది అంటారు స్టవ్ అయితే కడగొద్దు, ఇంకా తుడిచేసేయాలి అనేసి. తుడిస్తే ఇంకా కడిగినట్ట ఫీల్ అయితే రాదనమాట. అందుకే ఇంకా కడిగేస్తానమాట నా నీళ్ళతోటే. స్టవ్ కడిగిన తర్వాత ఎంత ఇబ్బంది ఉంటుందో ఇప్పుడు నాకు తెలుస్తుంది అనమాట. కాకపోతే ఇంకా మానలేదన్నమాట ఈ అలవాటు అయితే. ఇంకా పెళ్లి కాక ముందు నుంచే ఉందన్నమాట స్టవ్ కడిగేది. ఇంకా ఇప్పుడు మానేమంటే ఎక్కడ మానుతామబ్బా. అందుకే ఇంకా కడిగేస్తా అనమాట. కడిగితేనే నాకు తృప్తిగా ఉంటుంది కాబట్టి ఇంకా కడిగేస్తాను. ఇంకా గిన్నెలు అయితే అట్లానే ఉన్నాయన్నమాట. నైట్ తుమ్మలేదని చెప్పాను కదండి, ఇంకా గిన్నెలు అయితే ఉన్నాయన్నమాట. గిన్నెలు కూడా దుమ్మిస్తున్నాను. ఇక్కడైతే నేను స్టవ్ పైన పెట్టి అయితే స్టాండ్ ఉందన్నమాట. ఆ స్టాండ్ అయితే కడిగేస్తున్నాను అనమాట. ఇంకా మా వారు మా పిల్లలు అయితే ఇంకా లేవ్వలేరనమాట. బన్ను పాపని అయితే మళ్ళీ పండుకోబెట్టేసినాను. ఇంకా ఇక్కడైతే కిచెన్లోనే ఒకటే అయితే ఉడిచేస్తున్నాను అనమాట. ఉడిచేసి ఇంకా మాపేసేసి ఇంకా తర్వాత అయితే నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దేవుని, నాకు గనక లేట్ అయితే మాత్రం మా వారే ఇంకా దీపం అయితే పెట్టేస్తారనమాట. నేనైతే ఏం పెట్టను. నేను చెప్పాను కదండి ఇంకా నాకైతే లేవడానికి లేటే అవుతుంది అనేసి. ఇక్కడైతే నేను స్టవ్ పైన అయితే చిన్న ముగ్గు కూడా వేసిన అనమాట. ఇంకా ఇక్కడైతే కిచెన్ బండ అవన్నీ నీట్గా
పండగ ఉన్నా లేకున్నా కానీ నాకు మాత్రం కిచెన్ అయితే చాలా బాగుండాలి. నా ఎప్పుడు ఏ వీడియో చూసినా కూడా నాది కిచెన్దే ఉంటుందన్నమాట. మా వారైతే తిడతా ఉంటారు, పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఏం చేస్తూ ఉంటావే కిచెన్లా అంటారనమాట. కాకపోతే నాకు కిచెన్లోనే పని ఉంటుందన్నమాట. ఎక్కువ అయితే గిన్నెలు తోమడం కానీ, వంట చేయడం కానీ, ఇంకా అవే పని ఉంటాయన్నమాట. ఇక్కడైతే పాలు కూడా తీసుకొచ్చి, సంక్రాంతి పండుగ వచ్చేసి ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజుల పండుగ అన్నమాట. అందుకే ఈరోజు అయితే నేను ఏదైనా ఫస్ట్ అయితే స్వీట్ చేద్దాం అనుకున్నాను. అందుకే ఈరోజు అయితే నేను లాప్సీ చేయబోతున్నాను. మీరు ఈ ప్రసాదాన్ని ఏమని పిలుస్తారు, మీ సైడ్ ఏమంటారు అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. మా సైడ్ అయితే దీన్ని లాప్సీ అంటామన్నమాట. ఈరోజు అయితే పాలల్లోనే చేస్తున్నాను అనమాట ఈ లాప్సీ. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నోట్లో వేస్తే అట్లా కరిగిపోతుంది అనమాట. ఫస్ట్ అయితే ఒక చిన్న కప్పుతో అయితే కొద్దిగా అయితే వాటర్ వేసిన అనమాట. దాంట్లో అయితే 1/2 లీటర్ అయితే పాలు వేసిన అనమాట. పాలు అయితే మొత్తం వేసేసిన అనమాట. ఇంకా ఛాయ్ కోసం అయితే వేరే పాలు అయితే తీసుకురావాలన్నమాట. ఇక్కడైతే పాలు మొత్తం పొంగిపోయిందనమాట. ఇంకా ఈరోజు పొంగలు, ఇంకా భోగి పండుగ కదండి, అందుకే అదే పొంగిపోయిందనమాట. ఇంకా ఇక్కడైతే నేను బియ్యం కడిగి నానబెట్టి, 1 కప్ బియ్యం అయితే నానబెట్టిన అనమాట. ఇంకా ఇక్కడైతే వేసేసిన అనమాట పాలల్లో. అయితే మంచిగా అయితే రైస్ అయితే మంచిగా ఉడికిపోయిందనమాట పాలల్లోనే అనమాట. ఇంకా ఇక్కడైతే 1 కప్ అయితే బెల్లం అయితే యాడ్ చేస్తున్నాను నేనైతే. ఇంకా 1 గ్లాస్ అయితే బియ్యం తీసుకున్నాం కాబట్టి ఇంకా 1 కప్ అయితే బెల్లం అయితే సరిపోతుందన్నమాట. స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలన్నమాట, హై అయితే పెట్టకూడదు. ఇంకా కింద అయితే మాడిపోతుంది అనమాట. అందుకే అయితే నేనైతే గరిటెతో అయితే తిప్పుకుంటూ అయితే బెల్లం మొత్తం కరిగిపోయిందనమాట. లాస్ట్కి అయితే ఇలాచీ కూడా దంచి వేసుకున్నాను అనమాట. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇంకా లైక్ చేయండి ప్లీజ్. మన వీడియో చూస్తున్నారు కానీ ఒక లైక్ చేస్తలేరు, సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కూడా ఒక పేద కుటుంబంతోనే ఉన్నా అన్నమాట. మాది కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అన్నమాట. ఇంకా మీరు సపోర్ట్ చేస్తే మాత్రం ఇంకా ముందుకైతే వస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈ లాప్సీలో అయితే నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట. నా దగ్గర అయితే లేదు కాబట్టి నేను షాప్కి వెళ్ళి తీసుకొచ్చా అనమాట. నెయ్యి వేడి అయిన తర్వాత అయితే దాంట్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న అయితే కొబ్బరిని కూడా వేసేస్తున్నా అనమాట. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఇంతకీ మీ భోగి ఎలా చేసుకున్నారు అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా మన లాప్సీ అయితే రెడీ అయిపోయిందనమాట. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మా ఊర్లో కానీ మా ఇంట్లో కానీ ఎక్కడైనా కానీ లాప్సీ అయితే ఫస్ట్ చేస్తారనమాట. మాదైతే ఏ పండుగ అయినా కానీ ఈ లాప్సీ అయితే నేను కొంచెం వెరైటీగా అయితే చేశానన్నమాట. అదైతే కొంచెం పొడి పొడిగా అయితే ఉంటుందన్నమాట. నేను ఇలా అయితే పాయసం లాగా అయితే చేసిన అనమాట. కాకపోతే లాప్సీ అయితే చెప్పాను కదండి, పొడి పొడిగా అయితే ఉంటుందన్నమాట మాకైతే. ఇంకా ఒక విషయం అయితే అడగడం మీకు అయితే మర్చిపోయినా అనమాట. ఏదంటే మాకు 2 పిల్లలు అనమాట. భోగి పండుగ రోజు అయితే రేగు పండ్లతో అయితే పోస్తారు కదండి, అలా అయితే చేసుకోవచ్చా, లేకపోతే వాళ్ళకి నియమాలు ఏమైనా ఉంటాయా, లేకపోతే ఎవరైనా చేసుకోవచ్చా అనేది అయితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. నేను కూడా చేస్తానన్నమాట. ఈ ఇయర్ కుదరకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా చేస్తాను. ప్లీజ్ తప్పకుండా నాకైతే కామెంట్ చేయండి. నాకు తెలియదు కాబట్టి నేను అడుగుతున్నాను. మన వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.